11వ తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణతో సహా గ్రామ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుపుకొని ఓటర్ లిస్టు జాగ్రత్తగా చూసుకొని ఆ ఓటర్ లిస్ట్ సవరణ కోసం సంబంధిత అధికారులకి వెంటనే అప్లికేషన్ పెట్టాలి. అదేవిధంగా ఈ ఎన్నికలకు ఉపయోగపడే పబ్లిసిటీ మెటీరియల్ కూడా డిజైన్ చేసి అందరికీ అందించే ఒక కార్యక్రమం పిసిసి మీటింగ్ లో డిస్కస్ చేయడం జరిగింది. గాంధీ భవన్ లో గాని ఇందిరా భవన్ లో గాని ఒక వార్ రూమ్ తెలిసి 24 hours ఎవరో ఒకరు అందుబాటులో ఉండేటట్టుగా వార్ రూమ్ తెరవబోతున్నాము. ఒక విషయం దయచేసి నేను ఇప్పుడు నెక్స్ట్ చెప్పే విషయం చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. మీ టీవీ ఛానల్లో మీ పేపర్లో ఇది అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నాను. జరగబోయే ఎన్నికలు ఇది కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ మరొకటి కాదు. ఇది కేసీఆర్ కుటుంబం వర్సెస్ తెలంగాణ ప్రజలు. ఈ దుష్ట శక్తులని, దుర్మార్గపు శక్తులని, ఈ అవినీతి పరులని తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి అన్ని రాజకీయేతర శక్తులని ఆహ్వానిస్తున్నాము. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ని, ఉద్యోగ సంఘాలని, విద్యార్థి సంఘాలని, మహిళా సంఘాలని, తెలంగాణలో అన్ని ఎన్జిఓస్ ని ఇన్వైట్ చేస్తున్నాము ఈ పవిత్ర కార్యక్రమం చేపట్టడానికి. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానిస్తున్నాం. తెలుగుదేశం పార్టీతో సహా మాతో కలిసి రండి. టిఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపునిస్తున్నాము. అన్ని రాజకీయేతర శక్తులు తెలంగాణలో అన్ని ఎన్జిఓస్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అన్ని పొలిటికల్ పార్టీసు, తెలుగుదేశం సహా అందరికీ ఈ పవిత్ర కార్యక్రమంలో ఈ ఎన్నికలు ఇది ఒక ధర్మయుద్ధం. ఈ ఎన్నికల్ని ఒక ధర్మయుద్ధంగా భావించి ఈ ధర్మయుద్ధంలో ఈ అవినీతి పరులు, ఈ దుర్మార్గులు వీళ్ళని మట్టి కర్పించడానికి అందరూ కలిసి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తున్నాము. ఈ అలయన్సెస్ విషయము, అలయన్సెస్ గురించి చర్చ మొదలు పెట్టడానికి, బేసిక్ డిస్కషన్ మొదలు పెట్టడానికి పిసిసి ప్రెసిడెంట్ గా నేను, వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క గారు, సిఎల్పి జానారెడ్డి గారు, ఎల్ఓపి కౌన్సిల్ షబ్బీర్ అలీ గారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.